విశ్వాసం దేనికి ఉపయోగం, మన ఫలాలు దేనికి ఉపయోగం అని దానిలయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. దానిలయ్య గారు మాట్లాడుతున్నారు. గాలిపోయిన టైర్ల వల్లే ఉన్నారు చూడండి. ఒకసారి నేను మన సహోదరులు వాక్యం చెప్తా ఉన్నారు. మన సహోదరులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు నాతో ఏం చెప్తున్నారంటే, నేను పందిరికి ముత్యాలు వేస్తున్నానని చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. తర్వాత నేను మరలా ఇంటికి వెళ్ళి ఇదేంటి ఈక స్పందన నాకు వినబడుతుంది, నేను పందిరికి ముత్యాలు వేస్తున్నాను అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తే అప్పుడు వాక్యంలో మాట ఉందన్నమాట. పందిరి ముందు ముత్యాలు జల్లకు నువ్వు అనే యొక్క వాక్యం నాకు వినబడినప్పుడు, అది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ప్రభువా నేను పందిని, నిజమే నేను పందిని, ఎందుకంటే నీ వాక్యమునకు లోబడనటువంటి మనసు నాలో ఏర్పడింది. మీరు చూపిస్తున్నటువంటి మీ యొక్క బిడ్డలు చూపిస్తున్నటువంటి ప్రేమ, విధేయత అవన్నీ కూడా నేను ఏమి కూడా పూర్తిగా సంపాదించలేనటువంటి ఒక అనాగరికుడిగా నేను ఉన్నాను. నేను పందినే ప్రభువా, నేను పందినే ప్రభు అనేసి నాకు దేవుడు నాకు గ్రహింపించారు. నిజమే మనం ఎలా ఉన్నాం ఒక విధంగా చూసుకుంటే ఆ పందైనా బెటరే, ఎందుకంటే తన కర్తవ్యాన్ని అది నెరవేరుస్తూ ఉన్నది. తను ఏ పని అయితే చేస్తూ ఉన్నదో ఆ పని నెరవేరుస్తూ ఉన్నది. కానీ దేవుడు నేను ఎందుకు తీసుకొచ్చారో ఆ పని చెయ్యవయ్యా అంటే మనకు ఉద్దేశంలో ఎలా ఉన్నది? నాకు అప్పుడు బాధేసింది. నిజమే ప్రభువా, నేను పందినే ప్రభువా, ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి రోతం నేను వింటా ఉన్నాను, ఈ లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా నేను తింటా ఉన్నాను ప్రభువా. నేను పందినే ప్రభువా, నన్ను క్షమించిన ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుణ్ణి అడిగాను. మనకి జీవితాలు ఎలా ఉన్నది, మనకి జీవితాలు ఎలా ఉంది మనం గమనించుకోవాలి. దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. మురికి నీటితో మిమ్మల్ని ఆయన శుద్ధి చేయలేదు, మురికి నీటితో మీకు పరిశుద్ధత రాలేదు, కలవరికి రక్తం చేత మీకు పరిశుద్ధత వచ్చింది. మీరు ఎందుకు ఈ రీతిలో ఉన్నారని దానిలయ్య గారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రీతిలో ఉన్నారు? ఈ దినంలో సంఘాలలో యోధా లాంటి స్వభావం ఎక్కువ కనబడతా ఉన్నది, యోధా లాంటి అవివేకతనం ఎక్కువ కనబడతా ఉన్నది. డబ్బు, యోధ యొక్క జీవితంలో డబ్బు నాశనం చేసింది. ఆయన డబ్బు మీద ఆధారపడిపోయాడు యోధ. అలాంటి ఈ ఫెలోషిప్లో కూడా అలాంటి యోధాలు ఉన్నారు. అలాంటి మనసు ఉన్నటువంటి వారు వెంటనే వేరు చేయబడాలి అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని అప్పగించడం ఆయన పని, దేవుణ్ణి అప్పగించడం ఆయన పని. ఈ దినంలో క్రైస్తవులైనటువంటి మనము దేవుణ్ణి ఎలా చూస్తున్నాం? దేవుని నమ్ముకుని ఆయనకి మనం అప్పగించి తెచ్చేవారుగా ఉన్నామా? మనం గమనించాలి. ప్రతి విషయంలో కూడా మనం అంచనా వేసుకోవాలి. అందుకే పౌలు గారు ఏమని మాట్లాడతారంటే, నీ రక్తము చేత నన్ను కడిగితివయ్యా, నీ రక్తము చేత నన్ను కడిగితివి, మురికి నీటితో నన్ను ఏమి నువ్వు శుద్ధి చేయలేదు, నీ కలవరికి రక్తం చేత నన్ను కడిగావయ్యా, నేను నీ అంతం వరకు నీ పరిచర్యను తుదముట్టిస్తానని చెప్పారు. ఆయన నీ పరిచర్యని తుదముట్టిస్తానని చెప్పారు పౌలు గారు. ఇలాంటి వాక్యములన్నీ మనకి ఏమైపోతా ఉన్నాయి? అంతం వరకు నీ పరిచర్యను తుదముట్టిస్తానని చెప్పారు. చూడండి, మరి మన జీవితంలో ఒక్క రోజుకి విలువ మనకు తెలియట్లేదు. దావీదు గారు కూడా మాట్లాడారు, ఒక దినము దేవునికి మందిరంలో గడిపట 1000 దినముల కంటే శ్రేష్టం అంటే ఒక్క దినమైన దేవుని దగ్గర మనం కనిపెట్టామంటే ఒక్క దినము కూడా మనం